హలో గైస్, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే కొన్ని టెంపుల్లో చేసిన డెకరేషన్ వీడియోస్ అయితే చూపించేస్తాను. 3 టెంపుల్స్లో. ఇదేమో ఒక టెంపుల్లో విజయదుర్గ అమ్మవారి టెంపుల్ అనమాట. ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం కదా, మొత్తం రియల్ మనీతో వీళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు ఆ షేప్స్ అవన్నీ చేయడానికి. సో వీళ్ళ కష్టానికి ప్రతిఫలం అయితే అద్దరిపోయేటట్టు వచ్చింది అవుట్పుట్. నాకైతే అదే అనిపిస్తుంది అనమాట. ఫెస్టివల్స్కి ఊర్లో ఉంటే ఎంత బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ వేస్తారు అండ్ అందరూ కలిసి చేసుకుంటారు. ఇలాంటి డెకరేషన్స్ అయితే నేను హైదరాబాద్లో ఎప్పుడూ చూడలేదన్నమాట ఇలా మనీతో. సో నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. బికాస్ అందరూ కోఆపరేట్ చేస్తారు. ఆ కమిటీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు కూడా హెల్ప్ చేసి అంతా అయిపోయే వరకు చూసుకొని 9 రోజులు చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. నేను కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుంది. సో ఎంత బాగా చేస్తున్నారంటే ఈవెన్ ఫ్లవర్స్ లాగా కూడా చేశారు. విల్ గో విత్ సెకండ్ టెంపుల్. ఇదైతే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం కాబట్టి వీళ్ళైతే ప్రతి ఇయర్ కొన్ని లక్షలు పెట్టి డెకరేషన్ అయితే చేస్తారనమాట. ఎంత బాగా చేస్తారో నాకైతే అదే అనిపిస్తుంది. ఫెస్టివల్స్ అంటే ఇలాంటి ఫెస్టివల్స్కి ఊర్లో ఉండి వాటిని చూసి చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా చేస్తారని కూడా తెలియదు. సో ఇవన్నీ చూసి నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడ ఉంటే ఇవన్నీ మిస్ అయిపోయే వాళ్ళమని అయితే అనిపించింది అనమాట. సో ఫెస్టివల్స్కి ఎప్పుడైనా ఇలా వచ్చి ఫ్యామిలీతో పేరెంట్స్తో అండ్ ఇలా టెంపుల్స్ చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే భలే ఇష్టము. కాకపోతే కుదిరినన్ని ఫెస్టివల్స్కి వస్తాము, అన్నిటికీ రావడం కుదరదు కాబట్టి సో ఇట్ హ్యాస్ టు గో ఆన్. అమ్మవారు అయితే ఎంత క్యూట్గా రెడీ చేశారు. సో నైస్. యాక్చువల్గా ఊర్లో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, అలా ఇక్కడైతే మాకు దగ్గరలో 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో నేను 3 టెంపుల్స్ అయితే మీకు చూపించేస్తున్నాను అనమాట. విల్ గో విత్ టెంపుల్ 3. టెంపుల్ 3 ఏంటంటే యాక్చువల్గా నిన్న పోస్ట్ చేశాను దండలు డెకరేట్ చేసినవి. సో ఇలా 21 ప్లేట్స్ నిండా డబ్బులు డెకరేట్ చేసి ప్లేట్స్, బిందెలు, వెండివి అన్నీ దాని నిండా డెకరేట్ చేసి 21 ప్లేట్స్ 21 మెంబర్స్ అలా మోసుకొని తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాక అమ్మవారిని అయితే డెకరేట్ చేశారనమాట. రౌండ్గా డెకరేషన్ కాకుండా అమ్మవారి ముందు కూడా చిల్లర కాయిన్స్తో డబ్బులతో అలా డెకరేట్ చేశారు. 21 మెంబర్స్ అలా మోసుకొని మొత్తం కొంచెం తిరిగి అమ్మవారి ముందుకైతే తీసుకెళ్ళిపోయామన్నమాట. సో నేనైతే ఇయరే ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడం కొన్ని ఈవెంట్స్లో. అలా వెళ్ళి కాసేపు ఉండడం, కాసేపు అక్కడ హెల్ప్ చేయడం, రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా సంవత్సరాలు ఊర్లో ఉన్నా ఎప్పుడు వెళ్ళడం కుదరదు, ఏదో పనిలో బిజీగా ఉంటాం కదా. ఈ ఇయర్ కావాలని టైం కుదిరించుకొని మరీ వెళ్ళి కొన్నిటికి అటెండ్ అయ్యాను అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలామంది తెలియని వాళ్ళు తెలుస్తారు, తెలిసిన వాళ్ళు పలకరిస్తారు. అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎంతైనా పల్లెటూరు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫైనల్గా డెకరేషన్ అయితే ఎలా చేశారంటే చూసేయండి. సో ఎంత బాగా డెకరేట్ చేశారు కదా అమ్మవారిని, ఎంత క్యూట్గా తెచ్చినవన్నీ తీసుకెళ్ళి పెట్టేశారనమాట. దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ అండ్ బై బై. విల్ సీ యు నెక్స్ట్ వీడియో.